కేంద్ర బడ్జెట్ విషయంలో సాధారణ ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారని, కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని భూపాలపల్లి జిల్లా రేగొండ మండల బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోని అట్టడుగు ప్రజల సామాజిక ఆర్థిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రతి పేదవాడి కళ నెరవేర్చే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదలకు, అణగారిన మధ్యతరగతి కుటుంబాలకు మంచి కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ కాబట్టి ఈ రోజు నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు నిషేర్ రెడ్డి, మన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్ఎంపల్లి బాబాయ్ గారికి, అలాగే పార్లమెంట్ కన్వీనర్ ప్రసాద్ అన్న గారికి, మాజీ మండల అధ్యక్షులు తిరుపతిరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలు ఏదైతే ఉందో, మొట్టమొదటిసారిగా అత్యధిక సమయాలల్లా ప్రవేశపెట్టినటువంటి భారత ఆర్థిక శాఖ మంత్రి శ్రీ నిర్మలా సీతారామన్ గారు తొలి భారత ఆర్థిక శాఖ మహిళా మంత్రిగా అనేక సార్లు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్గా ఆమెకి యొక్క కీర్తి దక్కేటువంటి పరిస్థితిని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఈరోజు దేశవ్యాప్తంగా ఉండబడినటువంటి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి 2014 వరకు ఉండబడినటువంటి బడ్జెట్, దేశవ్యాప్తంగా ఉండబడినటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ సుమారుగా 22 లక్షలకు మించకుండా ఉండబడినటువంటి బడ్జెట్ ఆ రోజు ఆ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ఉండేటువంటి పరిస్థితి. ఈరోజు భారత ఆర్థిక బడ్జెట్ ఏదైతే ఉందో 50,65,000 కోట్ల పైన చిలుకుతోటి ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో, ఈ యొక్క బడ్జెట్ లోపల రైతులకు ప్రధానంగా 1,45,000 కోట్ల రూపాయల యొక్క నిధిని కేంద్ర ప్రభుత్వం తప్పకుండా భారతదేశంలో ఉండబడినటువంటి రైతాంగానికి ఉపయోగపడేటువంటి విధంగా 2 లక్షలు ఉండబడినటువంటి కిసాన్ క్రెడిట్ కార్డు, 3 లక్షలకు ఉండబడినటువంటి వ్యవసాయ రుణాల యొక్క పరిమితి ఏదైతే ఉందో దాన్ని దేశవ్యాప్తంగా 5 లక్షల రూపాయలకు రుణ సౌకర్యాన్ని పెంచినటువంటి బడ్జెట్ ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్. ఆ తర్వాత ప్రధానమంత్రి స్వనిధి ఏదైతే ఉందో అది చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులు తీసుకునేటువంటి బ్యాంకుల నుండి తీసుకునేటువంటి 10,000 రూపాయల యొక్క ఆర్థిక భారం ఏదైతే ఉందో, అప్పు ఏదైతే ఉందో దాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఎలాంటి షరతులు లేకుండా 30,000 రూపాయలు వీధి వ్యాపారులు తీసుకునే విధంగా బడ్జెట్లో నిధులు కేటాయించినటువంటి పరిస్థితిని ఈరోజు మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా అనేక వైద్య ఆరోగ్య శాఖ కూడా ఈరోజు 99,000 సుమారుగా అంటే 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ను దేశంలో ఉండబడినటువంటి వైద్య ఆరోగ్యానికి సంబంధించిన మొన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అన్ని వర్గాలను కలుపుకొని పోయే విధంగా ఉంది. ఈ బడ్జెట్ ఏదైతే ఉందో అది సామాన్య ప్రజలు కానివ్వండి, పేద ప్రజలు కానివ్వండి, అలాగే ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే రైతులకు అందరినీ కలుపుకొని పోయే విధంగా అందరికీ అవసరమయ్యే బడ్జెట్ ఇది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఆదాయం మీద ఏదైతే 12 లక్షల రూపాయల పన్ను, 12 లక్షల రూపాయల వరకు మన ఆదాయం మీద మనం పన్ను కట్టని అవసరం లేదు. ఓ విధంగా ప్రతి జిల్లాకు క్యాన్సర్ హాస్పిటల్ కూడా మనకు ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఒక ఇంట్లో సామాన్య కుటుంబంలో ఒక తల్లి ఇంట్లో ఏమి కావాలి, ఆర్థిక వ్యవస్థ ఎట్లుండాలి అనేది ఒక తల్లికే తెలుస్తుంది. అట్లాగా మన నిర్మలా సీతారామన్ గారు ఈ దేశానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఆ రూపంలో వారు అన్ని ఆలోచించి కింది నుండి పై స్థాయి వరకు ఆలోచించి అన్ని విధాలుగా ఏ విధంగానైతే ఇంట్లో మనం చక్కదిద్దుకుంటామో
వారి దేశానికి ఆ విధంగా కావలసినటువంటి బడ్జెట్ అంత చక్కగా రూపొందించడం జరిగింది. ఏ టు జెడ్ మనకు ఏమి కావాలన్నా కూడా విద్యాపరంగా కానివ్వండి, వైద్యపరంగా కానివ్వండి, విద్యార్థులకు ఇప్పుడు కాలేజెస్ కూడా ప్రతి దగ్గరలో కూడా జిల్లాకో మెడికల్ కాలేజ్ ఇప్పుడు మళ్ళీ కూడా ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది అన్ని వర్గాలను కలుపుకొని పోయే బడ్జెట్. ఇది మిగతా పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు ఏమి చేయాలో తోయక వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక అదేదో బురద జల్లే ప్రయత్నంలో వారు అంతటా ధర్నాలు చేయడం చేస్తున్నారు. కానీ ఇది అన్ని వర్గాలు బయట చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు చాలా బాగుంది బడ్జెట్ అనేది. ముఖ్యంగా చెప్పాలంటే మధ్య తరగతి వారికి చాలా అనుకూలమైన బడ్జెట్ కాబట్టి అందరూ ఇటు రైతులు, ఇటు విద్యార్థులు, ఇటు సామాన్య ప్రజలు అందరి బడ్జెట్ చాలా బాగుందని వారు స్వాగతిస్తున్నారు.